హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకోవా. ఇంట్లోనే చాలా టేస్టీగా ఈ పాలకోవాను తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ చేయడానికైతే కొంచెం టైం పడుతుంది, కానీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కోవా తయారీ కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదే కొలతతో ఒక గ్లాస్ నెయ్యి, ఒక హాఫ్ కేజీ షుగరు వేసుకోవాలి. షుగర్ కూడా వేసుకున్న తర్వాత 3/4 లీటర్ పాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. వీడియోని పూర్తిగా చూడండి, ఇది చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. కోవా చేయటానికి పాలను మాత్రం చిక్కటి పాలు తీసుకోవాలి. చిక్కటి పాలతో చేస్తేనే కోవా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే గేదె పాలే తీసుకున్నాను. ఇది గిన్నెకి అంటుకోకుండా అలానే పొంగకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. కోవా అయ్యేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి తిప్పుతున్నాను. మరి హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా అడుగంటుకుంటుంది. అందుకని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. ఇంకొంచెం గట్టిగా అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి తిప్పుకుంటాను. ఇది కొంచెం అడుగంటుకున్నా కూడా కోవా టేస్ట్ మాత్రం మొత్తం మారిపోతుంది. అందుకని ఇలా దగ్గరుండి తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలి. చూడండి, పాలంతా దగ్గరకు వచ్చేసాయి, ఇంకా గట్టిగా అవుతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని తిప్పుకుంటున్నాను. ఇప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసుకొని అంతా కొంచెం ఈ కోవాని పళ్ళెంలో వేసుకొని ఇలా గరిటెతో పాముతూ గట్టిగా అయ్యేంత వరకు ఇలానే చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇందులో బొంబాయి రవ్వ వేసాను కదా, అదంతా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కొంచెం పాముకుంటూ కోవాని చేసుకోవాలి. చూడండి, ఇలా ఆరిపోయిన తర్వాత గట్టిగా అయింది. ఇప్పుడు మనం కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇంకా కోవా చేసేసుకోవటమే. చూసారు కదా, ఉండ కూడా అయిపోయింది. ఇలా చేసిన ఉండలను ఒక కవర్ మీద పెట్టేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి. కవర్ కాకపోయినా ఒక పళ్ళానికి కొంచెం నెయ్యి రాసుకొని అందులో అయినా పెట్టేసుకొని చేసుకోవచ్చు. నేనైతే ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇలా ఉండలు పెట్టేసుకొని వేళ్ళతో ఇలా ఒత్తుతున్నాను. అన్ని ఉండలను సేమ్ ఇలానే చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా పాలకోవా రెడీ అయిపోయింది. కాకపోతే కొంచెం టైం ఎక్కువే పడుతుంది కోవా కోసం. నేను తీసుకున్నటువంటి 3/4 లీటర్ పాలు, ఒక చిన్న గ్లాస్ బొంబాయి రవ్వ, చిన్న గ్లాసు నెయ్యికి ఒక 50 వరకు కోవా బిళ్ళలు అయినాయి. ఇవి ఒక 10-15 నిమిషాల తర్వాత ఆరిపోయినాయి. తీసేసుకొని ఇంకా ఒక బాక్స్లో పెట్టేసుకోవచ్చు. ఈ పాలకోవా మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిరీస్ కిచెన్.